God is so good and kind to each one of us. దేవుడు మనందరికీ ఎంతో దయ కలిగి ఉన్నాడు. Because if you look at the world today, we know that we are not living in a very safe and secure world. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితులను మనం చూసినట్లయితే మనందరము రక్షణ ఉన్నటువంటి పరిస్థితులలో జీవించడం లేదని తెలుసు. The world is in a very perplexed and confused state. ప్రపంచమంతా అయోమయ స్థితిలో గందరగోళంలో ఉంది. You ask anyone in this world, they will tell you that we are living in the last days. ప్రపంచంలో ఎవరిని అడిగినా ఒకే మాట చెప్తారు, మనందరము అంత్య దినములలో జీవిస్తూ ఉన్నామని. It's true. అది నిజమే. Because all the prophecies are rapidly fulfilling. ఎందుకంటే ప్రవచనాలన్నీ ఎంతో వేగంగా నెరవేరుతూ ఉన్నాయి. We are living in the tip of the end times. అంత్య దినములలో అంచున మనము జీవిస్తూ ఉన్నాము. In the book of Revelation, there are 7 churches, 7 seals and 7 trumpets. ప్రకటన గ్రంథములో 7 సంఘములు, 7 బూరలు, 7 తెగుళ్ళు ఉన్నాయి. And the 7th church began in 1844, the time of the 7th church. 7వ సంఘము యొక్క సమయము 1844వ సంవత్సరంలో ప్రారంభమైంది. And 7th trumpet began in 2001. 2001లో 7వ బూర మొదలైంది. 7th seal has not yet started. 7వ ముద్ర ఇంకా ప్రారంభము కాలేదు. Do you know what is the 7th seal? 7వ ముద్ర ఏమై ఉన్నదో మీ అందరికీ తెలుసా? It is the second coming of Jesus. అదే యేసుక్రీస్తుని యొక్క రెండవ రాకడ. So by this we can understand where we are living in the history of the earth. ఈ యొక్క భూగ్రహం యొక్క చరిత్రలో ఇవి గమనించినట్లయితే ఏ పరిస్థితులలో మనం జీవిస్తూ ఉన్నామో గ్రహించవచ్చు. So I feel it is appropriate for us to meditate upon the last things, that is the last church in the Revelation. అయితే అంత్య విషయములు, అంత్య సంఘమును గూర్చి మనం ఇప్పుడు తెలుసుకొనటము సరైనదని నేను భావిస్తూ ఉన్నాను. Whenever God speaks to the churches, he has few things that he noticed very well. ఎప్పుడైనా సరే దేవుడు సంఘములను గూర్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాలను ఆయన ఎంత సూక్ష్మంగా గమనిస్తాడు. First he introduced himself. మొట్టమొదటిగా దేవుడు అతన్ని మనందరికీ పరిచయం చేసుకుంటాడు. Then he condemns the church. తరువాత సంఘాన్ని ఖండిస్తాడు. Then he counsels the church. తరువాత సంఘానికి ఉపదేశములు అందిస్తాడు. Then he invites the church. తరువాత సంఘమును ఆహ్వానిస్తాడు. Then he gives them a reward. తరువాత సంఘానికి బహుమతిని అందజేస్తాడు. Today we are going to look at the first 3 things: the introduction of Jesus and his condemnation and the counsel. అయితే ఈ రోజు 3 విషయాలను మనము చూడబోతూ ఉన్నాము. యేసుక్రీస్తు వారి యొక్క పరిచయము, సంఘమును ఖండించుట, మరియు మూడవది సంఘానికి ఉపదేశము. Next Sabbath we will see the invitation and the reward. మరుసటి సబ్బాతు దినమున మనము సంఘమునకు ఆహ్వానము మరియు బహుమానమును చూడబోతూ ఉన్నాము. So what is the last church in the book of Revelation? ప్రకటన పుస్తకములో చివరి సంఘము ఏమై ఉన్నది? We all know it very well, Laodicea. మనందరికీ తెలుసు ఆ సంఘం యొక్క పేరు లవోదికియా. Many people think that this church, not only this church, even some churches in the book of Revelation are not literal. అయితే చాలా మంది ఏమని భావిస్తారంటే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘములు నిజానికి అవి లేవు అని అనుకుంటారు. Because the book of Revelation contains more symbols and it is a prophetic book, people think even the names of the churches are not literal and they consider the prophecy. అయితే ప్రకటన గ్రంథము ప్రవచనము యొక్క పుస్తకము కాబట్టి ప్రకటన గ్రంథములో ఎన్నో సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ 7 సంఘములు కూడా సూచనప్రాయంగా ఉన్నాయి, వాస్తవ రూపంలో అవి లేవని భావిస్తారు. But all the 7 churches in the book of Revelation are literal churches. కానీ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘములు వాస్తవ రూపంలో ఉన్నటువంటివి. Because the name of Laodicea not only appears in the book of Revelation, because it is also appears in the epistle of Paul to the church of Colossae.
అయితే ఈ లవదీకియా సంఘము కేవలము ప్రకటన గ్రంథంలోనే లేదు, కానీ పౌలు రాసినటువంటి కొలసీలకు రాసినటువంటి పత్రికలో కూడా ఈ సంఘమును గూర్చి ఆయన ప్రస్తావన చేసి ఉన్నాడు. Because Laodicea is very close to Colossae. ఎందుకంటే ఈ లవదీకియా అనేది కొలస్సుకు ఎంతో దగ్గరలో ఉన్నది. Maybe 10 to 12 kilometers distance between the two cities. ఈ యొక్క రెండు పట్టణములకు మధ్య 10 నుంచి 12 కిలోమీటర్ల దూరము మాత్రమే ఉన్నది. I will read one verse from the book of Colossae. కొలస్సీలకు రాసిన పత్రిక నుంచి నేను ఒక వచనాన్ని చదువుతాను. In the book of Colossae, the word Laodicea is used 4 times. కొలస్సీలకు రాసిన పత్రికలో లవదీకియా అనే పదము 4 సార్లు వాడబడి ఉన్నది. I am reading the last chapter, Colossae chapter 4. I am reading verse 16. నేను కొలస్సీలకు రాసిన పత్రిక చివరి అధ్యాయము 4వ అధ్యాయము 16వ వచనము చదువుతూ ఉన్నాను. Now when this epistle is read among you, see that it is read also in the church of Laodiceans, and that you likewise read the epistle of Laodicea. ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవదికయు వారి సంఘములోను చదివించుడి. లవదికయు రాసి పంపిన పత్రికను మీరును చదువుకొనుడి. So Laodicea is a literal church, and God is using the name of the church and the situation of the church to describe the church in the last days. ఈ లవదికయా అనే సంఘము వాస్తవముగా ఉన్నటువంటిది. దేవుడు ఈ యొక్క సంఘమును గూర్చి ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. But the city, coming to the background, the city is very rich city. ఈ యొక్క పట్టణము దగ్గరికి మనం వచ్చినట్లయితే ఈ పట్టణము ఎంతో ధనిక పట్టణము. It is known for commerce. అది అక్కడ వ్యాపారములకు అది ప్రసిద్ధి చెందినది. It is known for fashion designing. అక్కడ రకరకములైనటువంటి వస్త్రములకు అది ప్రసిద్ధిగాంచినది. And it is also known for medicine. అది ఔషధములకు గూర్చి కూడా ప్రసిద్ధిగాంచినది. I want you to understand 3 things when it comes to the church of Laodicea. లవదీకియా సంఘమును గూర్చి మనము మాట్లాడుకుంటున్నప్పుడు 3 విషయములను మీరు జ్ఞాపకము చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. It produces a very fine linen, soft and glossy and black color wool. అయితే అది ఎంతో చక్కటి నార వస్త్రములను, నలుపు రంగులో ఉన్నటువంటి ఉల్లి దస్తులను అవి తయారు చేస్తాయి. Because of this, it became a leading centers for fashion and for clothes. ఈ విధంగా అక్కడ ఊలి నారతో చేసినటువంటి వస్త్రములు ఉన్నాయి కాబట్టి రకరకములైనటువంటి వస్త్రములకు అది ప్రసిద్ధిగాంచింది. Because of this reason, the city became very wealthy and they became very rich. ఈ కారణములను బట్టి ఆ పట్టణము ఎంతో ధనికముగా అది మార్పు పొంది ఉన్నది. And it is also a center for economic institution. అయితే అదే విధంగా అక్కడ వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి విద్యాలయాలు కూడా ఉన్నాయి. Money exchanging was common in this place. ఆ యొక్క పట్టణములో యొక్క లావాదేవీలు ఎంతో తరచుగా జరుగుతూ ఉంటాయి. And the city was so rich that in 1st century itself, it started minting its own coins or currency. అయితే ఈ పట్టణము ఎంత ధనికమైన పట్టణం అంటే మొదటి శతాబ్దంలోనే వారి డబ్బులను వారు ముద్రించుకునేవారు. And coming to the medical side, it is rich for 2 ointments. మనము వైద్యపరంగా దీనిని గమనించినట్లయితే 2 రకములైనటువంటి ఔషధాలకు ఇది ప్రసిద్ధిగాంచింది. One is for eye and the other one is for ear. ఒకటి కంటికి సంబంధించినటువంటి ఔషధము, మరొకటి చెవికి సంబంధించినటువంటి ఔషధము. But one problem is there for that city. కానీ ఆ పట్టణంలో ఒక సమస్య ఉన్నది. That city lacks adequate natural water resource. కానీ ఆ పట్టణములలో సహజమైనటువంటి త్రాగునీరు వసతి లేదు. But the city was so rich. కానీ పట్టణము ఎంతో ధనికమైనటువంటిది. So they fetch water through the stone pipes to the city. కాబట్టి వారు రాతితో చేసినటువంటి పైపుల ద్వారా నీటిని వారు తెచ్చుకుంటారు. So that is the background of the city of Laodicea.
ఈ పట్టణము వెనుక ఉన్నటువంటి కథ ఇది. The reason why we spend some time on the background is God uses this background to admonish the church and to tell where the church is in the last days. అయితే ఈ పట్టణం గురించి మనము ఈ వివరాలను ఎందుకు తెలుసుకుని ఉన్నామంటే, దేవుడు ఈ వివరాలను ఉపయోగించి అంత్య దినములలో ఈ సంఘము ఏ స్థానంలో నిలబడబోతూ ఉన్నదో తెలియజేయాలని అనుకుంటూ ఉన్నాడు. I want you to kindly open your Bibles to the last book of the Bible, Revelation, and turn to the third chapter, chapter 3. We will read verse 17. మనందరము పరిశుద్ధ గ్రంథంలో చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి 3వ అధ్యాయాన్ని తెరిచి చూద్దాము. To the angel of church in Laodicea write, these are the words of Amen, faithful and true witness, the ruler of God's creation. ప్రకటన 3వ అధ్యాయము 17వ వచనము. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును. ప్రకటన 3వ అధ్యాయము 14వ వచనము. లవదీకియలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయుము, ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. It is not 17, it is 14. అది 14వ వచనము, 17వ వచనము కాదు. So here Jesus is introducing himself to the church. ఇక్కడ యేసుక్రీస్తు వారు తనను తాను స్వయంగా సంఘానికి పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. If you look at the other 6 churches, Jesus introduced himself to the other 6 churches as well. అయితే మిగిలినటువంటి 6 సంఘములను మనము చూచినట్లయితే 6 సంఘములను కూడా దేవుడు పరిచయం చేసుకున్నాడు. But the way he introduced to the church is entirely different for every church. అయితే ప్రతి ఒక్క సంఘమునకు పరిచయం చేసుకునే రీతిలో మార్పులు ఉన్నాయి. Here he says, these are the words of Amen. ఇక్కడ ఆమెన్ అను మాటలు ఇవి అని యేసుక్రీస్తు వారు పలుకుతూ ఉన్నారు. We all know the word Amen. ఆమెన్ అనే పదము మనందరికీ తెలిసినదే. We all know when we use it. ఆమెన్ అనే పదమును మనం ఎప్పుడు ఉపయోగిస్తామో మనకు తెలుసు. We use it at the end of the prayer. ప్రార్థనను ముగించిన తరువాత ఆమెన్ అనే పదమును మనం ఉపయోగిస్తాము. It is derived from a Hebrew word. ఈ ఆమెన్ అనే పదమును హెబ్రియు భాషలో నుంచి మనము తీసుకున్నాము. And the reason why we use the word Amen at the end of the prayer is we feel that whatever we ask in the prayer will be done and certainly will come true. అయితే మనము ఆమెన్ అనే పదమును ఎందుకు ఉపయోగిస్తామంటే, ప్రార్థనలో మనము దేవునికి మనవి చేసుకున్న సంగతులన్నీ నెరవేరబడతాయని, ఖచ్చితంగా నెరవేరబడతాయని గుర్తుగా ఆమెన్ అనే పదాన్ని మనం ఉపయోగిస్తాము. So here God is using the word Amen because this church is the last church in the 7 churches. ఇక్కడ దేవుడు ఆమెన్ అనే పదాన్ని ఉపయోగించి పరిచయం చేసుకుంటున్నాడు. ఎందుకంటే 7 సంఘములలో ఇది అంతిమ సంఘము. And the time frame of this church is it begins from 1844 and it will go up to the second coming. This is the last church. అయితే ఈ యొక్క సంఘం యొక్క కాలము యొక్క వ్యవధి 1844వ సంవత్సరంలో ప్రారంభమయ్యి యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ వచ్చే వరకు కొనసాగబోతూ ఉన్నది. What is the remarkable event that has begun in 1844? 1844వ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి చారిత్రకత సంఘటన ఏమై ఉన్నది? Adventists are very familiar with this event. ఈ యొక్క సంఘటనను గూర్చి అడ్వెంటిస్టు సంఘం వారు ఎంతో ప్రసిద్ధిగాంచి ఉన్నారు. Even if someone comes us and wakes us in our sleep and asks us what happened in 1844, we can explain everything. 1844వ సంవత్సరంలో ఏమి జరిగిందని మనలను నిద్రలో లేపి అడిగినా కూడా మనం ఎంతో స్పష్టంగా వారికి వివరణ ఇస్తాము. Investigative judgment began in 1844. 1844వ సంవత్సరంలో పరిశీలన తీర్పు ప్రారంభమై ఉన్నది. And the last church began in 1844, the Laodicean church. లవదీకయ అనే అంతిమ సంఘము 1844వ సంవత్సరంలో ప్రారంభమై ఉన్నది. Do you know the meaning for the word Laodicea?
లవదీకియ అనే పదమునకు అర్థము మీకు తెలిసి ఉన్నదా? It is derived from two Greek words, ఈ యొక్క పదమును గ్రీకు భాషలో నుంచి రెండు పదాలలో నుంచి మనం తీసుకొని ఉన్నాము, laio and dikazo. లవో మరియు దికయు. The meaning is laio means people, dikazo means judge. అయితే ఈ యొక్క సంఘము యొక్క పదమునకు అర్థము ప్రజలు, వారి యొక్క న్యాయవాది అని. So people are judged. ప్రజలు తీర్పు తీర్చబడి ఉన్నారు. The meaning of the church is people are judged. ఈ యొక్క లవదీకియ అనే సంఘమునకు అనే పదమునకు అర్థము ప్రజలు తీర్పు నొందబడుతూ ఉన్నారు. And the time is 1844. It is the time when God started the investigative judgment in heaven. 1844 సంవత్సరములో పరలోకములో యేసుక్రీస్తు వారు పరిశీలన తీర్పును ప్రారంభించి ఉన్నారు. And do you know what is the first angel message which began before 1844 in 1840? అయితే 1840 సంవత్సరంలో మొదటి దూత యొక్క వర్తమానము ఏమై ఉన్నదో తెలుసా? Fear God and give him glory, for the hour of his judgment has come. దేవునికి భయభక్తులు కలిగి ఉండి ఆయన యొక్క తీర్పు యొక్క కాలము ప్రారంభమై ఉన్నది. Do you know how things are united and how things are going at the same time? అయితే విషయములన్నీ ఏ విధంగా సంబంధము కలిగి ఏ విధంగా ముందుకు కొనసాగుతూ ఉన్నాయో మీరు గమనించి ఉన్నారా? As the investigative judgment is going on in heaven, God's people has to preach the three angels' message on this earth. పరిశీలన తీర్పు పరలోకములో జరుగుతున్న సమయంలో ఈ లోకంలో దేవుని యొక్క ప్రజలు పరిశీలన తీర్పును గూర్చి ప్రజలకు చాటి చెప్పవలసి They ఉన్నది. have to prepare people for the judgment. తీర్పు కొరకు ప్రజలను సిద్ధము చేయాలి. We all know what happens once the judgment is finished. తీర్పు ముగిసిన తర్వాత ఏమి జరగబోతున్నదో మనందరికీ తెలుసు. Close of probation, కృపకాలము ముగియనున్నది. sealing of God's people or receiving mark of the beast, the wicked. దేవుని యొక్క ముద్రను పొందుట లేదంటే ముగము యొక్క ముద్రను పొందుట. Time of trouble, కష్టకాలము only for God's people. కేవలము దేవుని ప్రజలకు మాత్రమే ఇది ఉండబోతూ ఉన్నది. 7 last plagues, only for the wicked. దుష్టులకు మాత్రమే చివరి 7 తెగుళ్ళు రాబోతూ ఉన్నవి. And the second coming. దేవుని యొక్క రెండవ రాకడ. So if you literally understand, only during the time of investigative judgment, we have to prepare ourselves. అయితే మనము దీనిని అర్థం చేసుకున్నట్లయితే పరిశీలన తీర్పు ప్రారంభమైనటువంటి సమయంలోనే మనము సిద్ధపడాలి. Because we belong to the church to whom Jesus introduced as Amen, because this is the last church. అయితే యేసుక్రీస్తు వారు తనను తాను ఆమేన్ అని పరిచయం చేసుకున్నటువంటి సంఘానికి మనందరము చెందినవారము. And the second point, how Jesus introduced to this church is the faithful and the true witness. అయితే యేసుక్రీస్తు వారు మళ్ళీ ఏ విధంగా తనను తాను పరిచయం చేసుకున్నాడంటే నమ్మకము నిజమైన సాక్ష్యము అని ఆయన పరిచయం చేసుకున్నాడు. Jesus is very faithful. యేసుక్రీస్తు వారు ఎంతో నమ్మకము కలిగి ఉన్నాడు. When God sent Jesus to this planet Earth to fill the plan of salvation, Jesus faithfully finished it. దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకము పైన రక్షణ ప్రణాళికను అమలు చేయమని పంపించి ఉన్నప్పుడు ఎంతో నమ్మకముగా ఆ ప్రణాళికను పూర్తి చేసి ఉన్నాడు. During the time of first advent, Jesus faithfully did everything that he was supposed to do. యేసుక్రీస్తు వారు మొదటిసారి ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయనకు అప్పగించిన పనులన్నీ ఆయన ఎంతో నమ్మకముగా నెరవేర్చి ఉన్నాడు. And he was the true witness for all these events. ఇక్కడ జరిగినటువంటి సంఘటనలన్నిటికీ యేసుక్రీస్తు వారే సాక్షి అయి ఉన్నాడు. And the reason why Jesus said, I am faithful and true witness is, again when he comes the second coming, he will be as faithful as he was when he came at the first advent. యేసుక్రీస్తు వారు నమ్మకమైన మరియు సత్య సాక్షియు అనే పదములను ఎందుకు వాడి ఉన్నాడంటే రెండోసారి వచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు వారు అదే రీతిలో రానై ఉన్నాడు. Faithfully he will come and he will take very faithfully all the faithful people of God. నమ్మకముగా రెండోసారి వచ్చి అంతే నమ్మకముతో దేవుని పట్ల విశ్వాసమును కనపరిచిన వారిని తీసుకొని వెళ్తాడు. And the third one, the ruler of God's creation.
మూడవది యేసుక్రీస్తు వారి యొక్క సృష్టిని గూర్చి. When I was reading and when I was meditating upon this passage, I was so convinced that every word, when I said every word, I really mean it, every word is important in God's word. అయితే ఈ యొక్క పదములను నేను చదివినప్పుడు పరిశుద్ధ గ్రంథములో ప్రతి ఒక్క పదము కూడా మనకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటిదనే విషయాన్ని నేను తెలుసుకొని ఉన్నాను. Words of Amen has a meaning. Faithful and true witness has a meaning. At the same time, the roller of God's creation has a meaning. ఆమెన్ మరియు నమ్మకమైన మరియు సత్యసాక్షి అయిన పదములకు నిజమైనటువంటి అర్థమున్నది. అదేవిధంగా దేవుని సృష్టికి ఆది అయిన వాడు అనే పదములకు కూడా నిజమైనటువంటి అర్థము ఉన్నది. We all know that God is the creator of this world. మనందరికీ తెలుసు దేవుడే ఈ లోకమునకు యజమాని అయి ఉన్నాడు. If you read the first chapter of the Bible, we understand that He is the creator of this world. పరిశుద్ధ గ్రంథంలోని మొట్టమొదటి అధ్యాయాన్ని మనము చదివినప్పుడు ఈ లోకమునకు సృష్టికర్త దేవుడే అని మనం తెలుసుకొనవచ్చు. But I want you to read from the Gospel of John, chapter 1, verses 1, 2, and 3. యోహాను సువార్త 1వ అధ్యాయము 1, 2, 3 వచనములు నేను చదవాలని అనుకుంటూ ఉన్నాను. In the beginning was the Word, and the Word was with God, and the Word became God. And the Word was with God from the beginning. Verse 3. Listen to this. Everything that has been created through Him, and nothing that has been created is not created without Him. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్దై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. And the reason why Jesus introduced Himself as the ruler of God's creation is, the timeline of this church is 1844. అయితే దేవుడు సమస్త సృష్టికి ఆయన యజమానుడై ఉన్నాడని ఎందుకని తెలియజేసి ఉన్నాడంటే 1844వ సంవత్సరములో కాల వ్యవధి అనేది ప్రారంభమై ఉన్నది. But after 15 years, in 1859, Satan has introduced something to this world. కానీ 58 సంవత్సరాల తరువాత, After 15 years, in 1859, 15 సంవత్సరాల తరువాత 1859వ సంవత్సరములో సాతాను మరి ఒక దానిని ప్రవేశపెట్టి ఉన్నది. Charles Darwin has established the theory of evolution. అయితే చార్ల్స్ డార్విన్ అనే వ్యక్తి ఈ యొక్క సృష్టిని గూర్చి పరిణామ క్రమము అనే సిద్ధాంతాన్ని ఆయన ప్రారంభించి ఉన్నాడు. We all know this theory of evolution. మనందరికీ ఈ యొక్క పరిణామ క్రమము సిద్ధాంతము తెలుసు. God didn't create us. That's what the theory of evolution says. అయితే ఈ యొక్క పరిణామ క్రమము సిద్ధాంతము యొక్క సులువైన అర్థము ఏమై ఉన్నదంటే దేవుడు లోకమును సృష్టించలేదు. And man came from apes or monkey, మనుష్యుడు కోతుల నుంచి పరిణామ క్రమం చెంది ఉన్నాడు, which is contrary to God's word. అది దేవుని వాక్యముకు విరుద్ధమైనటువంటిది. That's why God says, I am the creator. God is introducing to the last church that He is the creator. అందుకని అంతిమ సంఘమునకు దేవుడు నేనే సృష్టికర్త అయి ఉన్నాననే విధముగా అనే రీతిలో పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. And there is also one more reason why Jesus is stressing on the creation or His creatorship. అయితే యేసుక్రీస్తు వారు తన సృష్టిని గూర్చి తానే సృష్టికర్త అని ఖచ్చితంగా వివరించుటకు మరొక అర్థము ఉన్నది. Because in the last days, the last battle is between the God's creation day and a false worship day. ఎందుకంటే అంత్య దినములలో జరిగేటటువంటి చివరి యుద్ధము దేవుడు సృష్టించినటువంటి రోజుకు మరియు తప్పుగా ఆరాధన చేసే దినమునకు మధ్య ఆ యుద్ధము జరగబోతూ ఉన్నది. What is the first angel's message? మొదటి దూత యొక్క వర్తమానం ఏమై ఉన్నది? Fear God and give Him glory, for the hour of His judgment has come. దేవునికి భయభక్తులు కలిగి ఉండడి, ఆయన యొక్క తీర్పు కాలము ప్రారంభమై ఉన్నది. Worship the ones who made the heavens, the earth, the sea and the springs of the earth. అయితే సర్వలోకమును పరలోకమును సముద్రములు సృజించినటువంటి దేవుణ్ణి ప్రార్థించండి. If you read the fourth commandment, the Sabbath commandment, Jesus used the same, almost the same words
when he was describing the fourth commandment. అయితే మనము 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞను మనము గమనించినట్లయితే అదే పదములను ఈ యొక్క సంఘమునకు తనను తాను పరిచయము చేసుకునే సందర్భంలో ఉపయోగించి ఉన్నాడు. Do you know how much wisdom is in the words of Jesus when he was introducing to the church of Laodicea? సంఘమునకు ఈ లవదీకియా సంఘమునకు దేవుడు తనని తాను పరిచయము చేసుకున్నటువంటి సందర్భంలో ఉపయోగించినటువంటి మాటలలో కూడా ఎంతో అర్థము దాగి ఉన్నది. And the message of the Laodicean church is very, very prominent to each one of us. ఈ యొక్క లవదీకియా సంఘమునకు ఇవ్వబడినటువంటి వర్తమానము మనందరికీ ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. Because you and me we belong to this church. ఎందుకంటే నీవు నేను ఈ యొక్క సంఘమునకు చెందిన వారము. We are living in this time period. మనము ఈ యొక్క సంఘము యొక్క కాల వ్యవధిలో జీవిస్తూ ఉన్నాము. So I want you to kindly listen very carefully when we deal with this church. ఈ యొక్క సంఘమును గూర్చి మనము తెలుసుకుంటున్నప్పుడు ఎంతో జాగ్రత్త వహించమని నేను కోరుతూ ఉన్నాను. So we have finished the introduction of Jesus. We will go to the condemnation of Jesus. యేసుక్రీస్తు వారి యొక్క పరిచయమును మనం ముగించి ఉన్నాము. యేసుక్రీస్తు వారు ఖండించటం గూర్చి మనం తెలుసుకుందాము. Verse 15 and 16. 15వ వచనము 16వ వచనము. I know your deeds, that you are neither cold nor hot. I wish you are either one of them. So because you are lukewarm, neither hot nor cold, I am about to spit you out of my mouth. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. Very hard message for anyone to listen. ఇది ఒకరికి వినటానికి ఎంతో కఠినంగా ఉండేటటువంటి సందేశము. Very hard message for anyone to accept it. ఈ సందేశము మనము ఒప్పుకొనటం కూడా ఎంతో కఠినముగా ఉన్నటువంటిది. But even when Jesus was describing the condition of the Laodicean church, he was using the situation of the city of the Laodicea. అయితే ఈ యొక్క లవదీకియా సంఘమును యేసుక్రీస్తు వారు వివరిస్తున్నటువంటి సందర్భములో చుట్టుపక్కల జరుగుతున్నటువంటి విషయాలను దేవుడు పరిగణంలోకి తీసుకొని వివరణ ఇస్తూ ఉన్నాడు. During the background of the city, we saw that the city doesn't have an adequate natural water resource. అయితే పట్టణమును గూర్చి మనం ఇందాక వివరములు తెలుసుకున్నప్పుడు పట్టణమునకు సహజమైనటువంటి త్రాగునీటి వసతి లేదని మనం తెలుసుకున్నాము. So because the city was rich, they fetch water through stone pipes. అయితే ఆ పట్టణము ఎంతో ధనికమైనటువంటిది కాబట్టి రాళ్ల లోపట నుంచి నీటిని వారు తోడుకుంటూ ఉన్నారు. So what happens is, by the water from the time it comes from the pipe to the city, whether it was cold or hot, it becomes lukewarm. అయితే సుదూరమైనటువంటి ప్రాంతము నుంచి నీటిని వారు తెచ్చుకుంటూ ఉన్నారు కాబట్టి అది చల్లగా ఉన్నప్పటికీ వెచ్చగా ఉన్నప్పటికీ ఈ పట్టణమునకు చేరుకున్న సమయంలో అవి నులివెచ్చగా ఉన్నాయి. And God was using this as a paraphrase, and he says, you are lukewarm. అయితే ఈ యొక్క పరిస్థితిని దేవుడు పరిగణనలోకి తీసుకొని నీవు నిలువెచ్చగా ఉన్నావు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. And God says lukewarm state is more dangerous than cold state. అయితే దేవుడు ఈ యొక్క నులివెచ్చని స్వభావము చల్లటి స్వభావము కంటే ఎంతో ప్రమాదకరమైందని చెప్తూ ఉన్నాడు. I want you to understand and I want you to examine this. అయితే దీనిని మీరు శ్రద్ధ వహించి పరిశీలించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. There are 3 states. These states are spiritual condition of a person. అయితే 3 స్వభావాలు ఉన్నాయి, 3 పరిస్థితులు ఉన్నాయి. ఈ 3 పరిస్థితులు ఆధ్యాత్మిక రూపాన్ని పోలి ఉన్నాయి. First one is hot. మొట్టమొదటిది వెచ్చగా ఉండడము. You can say righteous or good people. ఈ వెచ్చగా ఉన్నవారు నీతిమంతులు లేదంటే మంచి మనుషులు అని మనం చెప్పగలము. Faithful to God and obedient to his commandments. దేవునికి నమ్మకంగా ఉండి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉన్నారు. Second one is cold. రెండవది చల్లని స్వభావము. Wicked people. దుష్టులు, bad people.
చెడ్డవారు, not obedient to God. దేవుని ఆజ్ఞను అతిక్రమించేవారు. And the third state is lukewarm state, మూడవది నులివెచ్చని స్వభావము కలిగిన వారు. 50-50. వారు చెరిసగము జీవనము చేస్తారు. They go to church, సంఘానికి వెళ్తారు. they also cherish some sins in their life. కొన్ని పాపముల యందు వారు సంతోషము పొందుతారు. I want you to tell me one thing here. అయితే ఒక విషయాన్ని మీరు నాకు చెప్పాలని కోరుకుంటూ ఉన్నాను. Between the cold and the lukewarm, which is better? అయితే చల్లటి దానికి లేదంటే నులివెచ్చని దానికి మధ్యలో ఉన్నటువంటిది ఏది ఉత్తమమని మీరు భావిస్తూ ఉన్నారు? There is no problem with the hot, so I want you to tell me which one is better between the cold and the lukewarm. అయితే చల్లనిది ఉత్తమమైనదా లేదంటే నులివెచ్చనిది ఉత్తమమైనదా, ఏది ఉత్తమమైనదో మీరే నాకు చెప్పండి. Supposed to be lukewarm, right? మనందరికీ నులివెచ్చగా ఉన్నది ఇష్టం కదా. So we feel that lukewarm state is better than the cold state. అయితే మనము చల్లదాని కంటే నులివెచ్చనిది మనకు సౌకర్యవంతంగా ఉంటుందని అనుకుంటాం కదా. God says no. కానీ దేవుడు అది తప్పు అని చెబుతూ ఉన్నాడు. God says cold state is better than lukewarm state. అయితే నులివెచ్చని పరిస్థితుల కంటే చల్లని పరిస్థితే ఉత్తమమని దేవుడు చెప్తూ And he ఉన్నాడు. says lukewarm state is more dangerous than cold state. అయితే చల్లని పరిస్థితుల కంటే నులివెచ్చని స్వభావము ఎంతో ప్రమాదకరమైందని దేవుడు చెప్తూ ఉన్నాడు. I will explain to you. నేను దీనిని గురించి వివరణ ఇస్తాను. First we will see why cold state is better than the lukewarm state. అయితే చల్లని స్వభావము నులివెచ్చని స్వభావము కంటే ఎందుకు ఉత్తమమైందో నేను తెలియజేస్తాను. In the cold state, people are living in the sinful life and they are wicked. అయితే చల్లని పరిస్థితులలో ప్రజలు పాపము చేస్తూ దుష్టులుగా వారు జీవిస్తూ ఉంటారు. In that state, we are sure that we are bad. ఆ యొక్క చల్లని పరిస్థితులలో మనము చెడ్డవారము అని ఖచ్చితంగా మనకు తెలుసు. We know that we are sinners. మనము పాపులమని మనకు తెలుసు. We know that we need to repent. మనము మారు మనసు పొందాలని మనకు తెలుసు. We know we have to come back to God. దేవుని యొద్దకు తిరిగి రావాలని మనకు తెలుసు. And we know that we need help from God. దేవుని దగ్గర నుంచి సహాయము మనకు కావాలని తెలుసు. And we know that we need forgiveness from God. దేవుని దగ్గర నుంచి క్షమాపణ మనకు కావాలని తెలుసు. We have the realization of our situation and we will try to come back to God. That is the state of cold state. మన యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనము గ్రహించి ఆ పరిస్థితి నుంచి బయటకు రావాలని మనము ప్రయత్నం చేస్తాము. That's why it is better than the lukewarm state. అందుకనే నులివెచ్చని స్వభావము కంటే చల్లటి స్వభావమే ఉత్తమమైనది. Coming to why lukewarm state is more dangerous than cold state. అయితే నులివెచ్చని స్వభావము చల్లని స్వభావము కంటే ఎందుకు ప్రమాదకరమైందో మనం తెలుసుకుందాము. In lukewarm state we go to church. మనము నులివెచ్చని స్వభావములో ఉన్నప్పుడు సంఘానికి వెళ్తాము. But we live a worldly life. కానీ మన లోకానుసారమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తాము. We read God's word. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుతాము. But we do not practice what is told in God's word. కానీ దేవుని యొక్క వాక్యములో ఏది చెప్పబడిందో మనము దానిని ఆచరించము. We pray to God. దేవునికి మనము ప్రార్థిస్తాము. But we do not have faith on God. కానీ దేవుని యందు విశ్వాసము మనము కనపరచము. We repent for our sins because we are afraid of the consequence. మన యొక్క పాపముల కొరకు మనము పశ్చాత్తాప పడతాము, ఎందుకంటే దాని వలన మనకు దుష్ఫలితాలు ఎదురవుతాయని. But we will also repeat the sin, our sinful life. కానీ తిరిగి అదే పాపపు జీవితాన్ని మనము తిరిగి జీవిస్తాము. And the problem here is, ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏమై ఉన్నదంటే, because we go to church, because we read Bible and because we pray to God, we feel that we are okay. అయితే మనము సంఘానికి వెళుతూ ఉన్నాము, దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉన్నాము, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాము, కాబట్టి మనము సరి అయిన మార్గంలో ఉన్నాము, మంచివారము అని భావిస్తాము. They feel their condition is good. వారి యొక్క మన స్వభావము చక్కగా ఉన్నదని అనుకుంటాము. Because they feel that their condition is good, they will not make any effort to come back to God. అయితే ఈ నులివెచ్చగా ఉన్నవారు వారి యొక్క పరిస్థితులు చక్కగా ఉన్నాయి కాబట్టి దేవుని యొద్దకు వెళ్ళాలనే అవసరాన్ని వారు గ్రహించరు. Because they feel their condition is good, they will not think that they have to come to God.
వారి యొక్క పరిస్థితులు స్వభావము చక్కగా ఉన్నాయి కాబట్టి దేవుని దగ్గరికి రావాలనే అవసరత వారికి కనపడదు. That's why a lukewarm state is more dangerous than cold state. అందుకనే ఈ యొక్క నులివెచ్చని స్వభావము చల్లటి స్వభావము కంటే ఎంతో ప్రమాదకరమైనటువంటిది. But sadly, the Laodicean church is in lukewarm state. కానీ ఎంతో విచారకరముగా ఈ రోజున లవొదికయ సంఘము నులివెచ్చని స్వభావములో ఉన్నది. And we belong to this church. మనము ఈ యొక్క నులివెచ్చని సంఘానికి చెందిన వారమై ఉన్నాము. I want you to ask you very frankly and very openly. నేను మీ అందరికీ సూటిగా సరాసరి ఒక ప్రశ్న అడగాలని అనుకుంటూ ఉన్నాను. In which state are we living in? ఎటువంటి స్వభావములో మనము జీవనము కొనసాగిస్తూ ఉన్నాము? Cold చల్లటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నామా? or hot? వెచ్చని పరిస్థితులలో జీవిస్తూ ఉన్నామా? Or are we in lukewarm state? లేనట్లయితే నులివెచ్చని పరిస్థితులలో మనము జీవిస్తూ ఉన్నామా? Jesus says, because you are in lukewarm state, I am about to spit you out of my mouth. In other words, God says, I am about to leave you. యేసుక్రీస్తు వారు నీవు నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నా నోట నుండి ఉమ్ము వేస్తూ ఉన్నాను, లేనట్లయితే నేను నిన్ను విడిచిపెడుతూ ఉన్నానని తెలియజేస్తూ ఉన్నాడు. Do you know the greatest deception in this world? ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అత్యంత ఘోరమైనటువంటి మోసము ఏమై ఉన్నదో తెలుసా? Even when we are committing a sin, we feel that we are okay. That is the greatest deception in this world. ఆ మోసము ఏమై ఉన్నదంటే మనము పాపము చేస్తూ ఉన్నా సరే ఆ పాపము సరి అయినదే అనే భావనలో ఉండటము. We feel we are good. మనము మంచివారము అని మనం అనుకుంటాము. But do you know what Jesus is telling? కానీ యేసుక్రీస్తు వారు ఏమి తెలియజేస్తూ ఉన్నారో తెలుసా? I know your deeds. నీ యొక్క క్రియలు నేను ఎరిగి ఉన్నాను. When God said he knows our deeds, he knows everything about us and everything that we do. నీ క్రియలను నేను ఎరిగి ఉన్నాను అని దేవుడు చెప్పినప్పుడు ప్రతి ఒక్క క్రియ ఆయనకు తెలిసి ఉన్నదని అర్థము. Children and young people, many times you think that your parents are not watching you. పిల్లలు మరియు యవ్వనస్తులు చాలా సార్లు మీ యొక్క తల్లిదండ్రులు మిమ్ములను గమనించడం లేదని మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. Many times you think your parents doesn't know what you are doing. చాలా సార్లు మీరు ఏమి చేస్తూ ఉన్నారో మీ తల్లిదండ్రులకు తెలియదని మీరు అనుకుంటూ ఉంటారు. You misuse the freedom that your parents has given you. మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని మీరు తప్పుగా ఉపయోగించుకొని ఉన్నారు. And you think you are deceiving your parents. మీ తల్లిదండ్రులను మీరు మోసపుచ్చుతూ ఉన్నారనే భావనలో ఉన్నారు. But there is a God in heaven. కానీ పరలోకంలో దేవుడు ఉన్నాడు. And he says, I know your deeds. నీ యొక్క క్రియలు నాకు తెలుసు అని ఆయన అంటూ ఉన్నాడు. And husband and wife, many times we think that no one is watching what we are doing. అయితే భార్య భర్తలు చాలా సార్లు మేము ఏమి చేస్తూ ఉన్నామో ఎవరు గమనించడం లేదని అనుకుంటూ ఉంటారు. Instead of confessing, many times we cherish our sinful life. పాపములను ఒప్పుకొనుట మానివేసి పాపముల యందు మనము సంతోషిస్తాము. And whole life, even after going to church, even after reading and spending hours in prayer, we are still living in the sinful life. మన జీవిత కాలం అంతా సంఘానికి వెళ్ళి సమయాన్ని ప్రార్థనలో గడిపినప్పటికీ కూడా పాపపు స్వభావంలోనే మనము జీవితాన్ని గడుపుతూ ఉన్నాము. But God says, I know your deeds. కానీ దేవుడు నీ క్రియలను నేను ఎరిగి ఉన్నానని తెలియజేస్తున్నాడు. Sadly, today Christians are going where they are not supposed to go. ఎంతో విచారకరముగా ఈరోజు క్రైస్తవులు వెళ్ళనటువంటి మార్గంలో వారు వెళ్తూ ఉన్నారు. They are going to movie theaters and they are going to clubs and they are going to all sinful and unwanted places. అనవసరమైనటువంటి వినోదాలను పాపములను కనపరిచేటటువంటి స్థలములకు క్రైస్తవులు వెళ్తూ ఉన్నారు. And God says, I know your deeds. దేవుడు నీ క్రియలన్నిటినీ నేను ఎరిగి ఉన్నానని తెలియజేస్తున్నాడు. Today Christians are doing what they are not supposed to do. ఈ రోజు క్రైస్తవులు వారు చేయకూడనటువంటి పనులను వారు చేస్తూ ఉన్నారు. Drinking, మద్యపానము సేవించడము, adultery, వ్యభిచారము, eating what they are not supposed to eat, తినకూడనటువంటి ఆహారమును తినుట, dances. నృత్యము చేయుట. You know, all the things, worldly things has come into the church. ఈ యొక్క లోకానుసారమైనటువంటి విషయములన్నీ సంఘములోనికి ప్రవేశించి ఉన్నాయి. And God knows, I know your deeds.
దేవుడు నీ క్రియలన్నిటినీ ఎరిగి ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాడు. And even today, Christians are wearing what they are not supposed to wear. ఈ రోజు ఇంకా క్రైస్తవులు వారు ధరించకూడనటువంటి వస్త్రములను వారు ధరిస్తూ ఉన్నారు. Sometimes when we look at the dress or the ornaments that we wear, it's really very tragedy. అయితే కొన్నిసార్లు వస్త్రములను ఆభరణములను చూసినప్పుడు ఎంతో బాధను కలిగిస్తూ ఉన్నది. But God says, I know your deeds. కానీ దేవుడు నీ క్రియలను నేను ఎరిగి ఉన్నానని తెలియజేస్తూ ఉన్నాడు. Even if you do the darkest sin in the night, God knew it as if you are committing it in the broadest light. గాఢాంధకారములో నీవు చేసేటటువంటి ఆ పాపము దేవుని ఎదుట తేట తెల్లముగా ఆయనకు కనబడుతూ ఉన్నది. God knows our heart, God knows our deeds, and God knows everything that we do. దేవునికి మన యొక్క హృదయాంతరంగములు మన యొక్క క్రియలు మనను గూర్చి సమస్తము ఆయనకు తెలుసు. What do you want to do now? ఇప్పుడు మీరు ఏమి చేయాలని అనుకుంటూ ఉన్నారు? Do you want to still live in that lukewarm state? ఆ యొక్క నులువెచ్చని పరిస్థితులలో ఇంకా మీరు జీవించాలని అనుకుంటూ ఉన్నారా? Or do you want to live that life and come closer to God? లేదంటే ఆ యొక్క జీవితమును విడిచిపెట్టి దేవునికి సమీపముగా రావాలని అనుకుంటూ ఉన్నారా? We will continue. We will see how God addressed this church. In verse 17, he says, you say you are rich, you are wealthy, and you do not need anything, but you do not realize that you were wretched, pitiful, poor, blind, and naked. నీవు దౌర్భాగ్యుడనవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీయూ కొదువలేవని చెప్పుకొనుచున్నావే. I want you to understand something here. ఇక్కడ ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. The people of Laodicea feel that they are rich, they are wealthy, and they do not need anything. అయితే లవదీకియా ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారంటే మేము ధనికులము, మాకు సమస్తము ఉన్నది, మాకు కొదువేమీ లేదు అని వారు అనుకుంటూ ఉన్నారు. But God says you are wretched, pitiful, poor, blind, and naked. కానీ దేవుడు నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, గుడ్డివాడవు అని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. God is using very strong words. దేవుడు ఎంతో కఠినమైనటువంటి పదజాలమును ఉపయోగిస్తూ ఉన్నాడు. But God is using very accurate words to help us to realize our spiritual condition. కానీ మన యొక్క ఆధ్యాత్మిక జీవితము మెరుగుపడడానికి దేవుడు స్పష్టమైనటువంటి మాటలను ఉపయోగిస్తూ ఉన్నాడు. He said we are wretched. మనము దౌర్భాగ్యులము అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. Wretched means not of a good character, mean character. అయితే దౌర్భాగ్యులము అంటే మంచి గుణమును కలిగి లేము అని అర్థము. Unconverted life. మనము మారు మనస్సు పొందనటువంటి జీవితము అని అర్థము. And pitiful. దిక్కుమాలిన జీవితము. Because they do not realize their condition. It's so pitiful. ఎందుకంటే వారి యొక్క పరిస్థితిని వారు ఎరగలేకపోయి ఉన్నారు. Poor. పేదవారు. They may be rich in wealth, but they are poor spiritually. వారు సంపదరీత్యా ధనికులై ఉండవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా వారు పేదవారు. They are poor in Holy Spirit. పరిశుద్ధాత్మలో వారు పేదవారు. And they are blind. వారు గ్రుడ్డివారు. They could not see. వారు చూడలేకపోతూ They ఉన్నారు. could not distinguish between right and wrong. మంచికి చెడుకు ఉన్న తేడాను వారు చూడలేకపోతూ ఉన్నారు. They do not have spiritual discernment between what they are supposed to do and what they should not do. అయితే ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదనే ఆధ్యాత్మిక జ్ఞానము వారికి కొదువై ఉన్నది. Naked, it is the worst of all. దిగంబరులు అన్నిటికంటే చెడ్డ లక్షణము ఇది. Because they don't have Christ's righteousness, and it is a shameful condition. That's why God used you are naked. ఎందుకంటే క్రీస్తుని యొక్క నీతి వస్త్రములు వారికి లేవు కాబట్టి వారు దిగంబరులుగా ఎంతో సిగ్గుమాలిన పరిస్థితులలో జీవిస్తూ ఉన్నారు. But do you know the interesting part here? కానీ ఇక్కడ ఆసక్తికరమైనటువంటి పరిస్థితి ఏమిటో మీకు తెలుసా? For the Laodicean church, they are rich. లవదీకియా సంఘము వారికి వారు మేము ధనికులము అని అనుకుంటూ ఉన్నారు. But in the sight of God, they are poor. దేవుని యొక్క దృష్టిలో వారు పేదవారు. They say they acquire wealth. మేము ధనమును వృద్ధి చేస్తూ ఉన్నాము. But God said you are wretched and pitiful. కానీ నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవని అంటూ ఉన్నాడు. They say I do not need anything.
నాకు కొదువేమీ లేదు అని వారు అనుకుంటూ ఉన్నారు. God said, you are blind and naked. కానీ మీరు గుడ్డివారు దిగంబరులు అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. How can it be? ఆ విధంగా ఎలా సాధ్యపడుతుంది? How can the city or the church feels that they are rich, and how can God say that you are poor? సంఘము మేము ధనికులమని ఏ విధంగా అనుకోగలరు? దేవుడు అదే సంఘమును మీరు పేదవారు అని ఏ విధంగా అనగలడు? The reason is people always look at the physical appearance. ఎందుకంటే దీనికి గల కారణం ఏమై ఉన్నదంటే ప్రజలు ఎల్లప్పుడూ భౌతికంగా కనబడేటటువంటి దానికే విలువను ఇస్తారు. But God looks at the heart. కానీ దేవుడు ఎప్పుడు కూడా హృదయాన్ని చూస్తాడు. People look at the outward appearance, how we dress and what we are wearing and how do we look. ప్రజలు బాహ్య అలంకరణను బాహ్య వస్త్రములను మాత్రమే వారు గమనిస్తారు. But God looks at the inward beauty, the fruits of the spirit. కానీ దేవుడు లోపల ఉన్నటువంటి అందమును ఆత్మ ఫలములను దేవుడు చూస్తాడు. People look at the worldly things or the needs of the want. If they have food, shelter and money, they think that is enough in their life. ప్రజలు లోకానుసారమైనటువంటి అవసరతలు ఆహారము, తిండి, ఇల్లు ఉంటే చాలని వారు అనుకుంటారు. But God looks at the eternal things, whether you are hungry or even if you die righteously, God will be happy. కానీ దేవుడు పరలోకంకు సంబంధించిన విషయంలో చూస్తాడు. నీవు ఆకలిగొని ఉన్నా సరే నీతిమంతుడుగా మరణించినట్లయితే అది దేవునికి గొప్ప విషయము. That is the reason when the church feel that they are rich and they do not need anything, God says you are poor and you are naked. ఈ కారణము చేతనే సంఘము తమకు తాము గొప్పవారని భావించినప్పుడు దేవుడు వారిని మీరు దిగంబరులు, పేదవారు అని తెలియజేస్తూ ఉన్నాడు. This is the problem of the lukewarm state. They do not realize their condition and they are in self-deception. నులివెచ్చని పరిస్థితులలో జీవించేటటువంటి ప్రజలతో ఉన్నటువంటి సమస్య ఇదే. వారు జీవిస్తున్నటువంటి పరిస్థితులను వారు తెలుసుకొనలేకపోతూ ఉన్నారు. I feel this condition exactly fits for our church. అయితే ఈ యొక్క నులివెచ్చని పరిస్థితులు మన యొక్క సంఘమునకు చక్కగా సరిదూకుతాయని నేను అనుకుంటూ ఉన్నాను. What do we call ourselves? మనలను మనము ఏమని పిలుచుకుంటూ ఉన్నాము? Remnant. శేషించబడిన వారము. And we call ourselves as God's people. దేవుని యొక్క ప్రజలము అని మనము చెప్పుకుంటాము. And we say our church is prophetic church. మన యొక్క సంఘము ప్రవచించే సంఘం అని చెబుతాము. We have the knowledge of the prophecies of Daniel and Revelation. దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి ప్రవచనాల యొక్క జ్ఞానము మన దగ్గర ఉన్నదని చెప్పుకుంటాము. We have the three angels message, the last message that the God's people are supposed to give to the entire world. దేవుడి దగ్గర నుంచి వచ్చే చివరి సందేశము, త్రిదూత వర్తమానము మన దగ్గర ఉన్నదని మనం అంటూ ఉన్నాము. And we have great doctrines. మనకు గొప్ప సిద్ధాంతాలు ఉన్నాయి అనుకుంటాము. Whether you take the sanctuary doctrine or the state of the dead, wonderful doctrines. అయితే గుడారము సిద్ధాంతము, మరణించిన వారి స్థితి, ఇంకా ఏ సిద్ధాంతములైనా సరే అద్భుతమైనటువంటి సిద్ధాంతములవి. And we have the gift of the prophecy. మనందరికీ ప్రవచనాసారము యొక్క బహుమానము ఉన్నది. We feel we are very proud. మనము ఎంతో గర్వపడుతూ ఉంటాము. But sometimes we say I belong to a third generation or fourth generation Seventh-day Adventist. కొన్నిసార్లు 7వ దిన సంఘములో నేను ఎంతో గొప్ప తరానికి చెందినవాడను, లేదంటే ఈ తరానికి చెందినవాడని చెప్పుకుంటూ ఉంటాము. Sometimes we say I belong to a particular church, a big church. I am a member of that church. కొన్నిసార్లు పలానా గొప్ప సంఘములో నేను సభ్యుడను, ఆ సంఘానికి చెందిన వాడును అని మనం చెప్పుకుంటూ ఉంటాము. All these things are important. I am not telling no. ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైనటువంటిదే. వీటిలో దేనిని కూడా నేను విరుద్ధమని చెప్పడం లేదు. They all give us a knowledge about God. ఇవన్నీ కూడా దేవునికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనకు అందజేస్తాయి. But the most important thing is we need to have a personal encounter with Jesus. కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమై ఉన్నదంటే యేసుక్రీస్తు వారితో మనకు ప్రత్యేకమైనటువంటి అనుబంధము మనము కలిగి ఉండాలి. We need to have personal fellowship with our God. దేవునితో ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి సహవాసము మనము కలిగి ఉండాలి. Many times we think we have all this knowledge, we think we are saved.
చాలాసార్లు ఈ జ్ఞానమంతా మనకు అందుబాటులో ఉన్నది, తెలిసి ఉన్నది కాబట్టి మనము రక్షించబడి ఉన్నామని అనుకుంటాము. We do not realize our condition. మన యొక్క పరిస్థితిని మనము గ్రహించలేము. That's what God is telling. God is telling you do not realize that you are wretched, pitiful, poor, blind and naked. అదే దేవుడు నీవు దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, దిగంబరుడవు, గుడ్డివాడవు, ఈ పరిస్థితులను నీవు గమనించడం లేదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. Only God knows our condition, remember. కేవలము దేవుడు మాత్రమే మన పరిస్థితిని ఎరిగి ఉన్నాడనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. God knows our condition exactly in which state we are in. ఎటువంటి పరిస్థితులలో జీవిస్తూ ఉన్నామో దేవునికి ఖచ్చితమైనటువంటి పరిస్థితులు తెలుసు. We all know the story of Peter, మనందరికీ పేతురు యొక్క కథ తెలిసినదే. wonderful disciple. అద్భుతమైనటువంటి శిష్యుడు. During the time of the Last Supper, అయితే ఆ ప్రభురాత్రి భోజనము జరిగేటటువంటి సందర్భంలో Jesus told Peter that Peter, you will deny me 3 times. యేసుక్రీస్తు వారు పేతురుతో నీవు ముమ్మారు నేనెవరునో ఎరుగవని నీవు తెలియజేస్తావు. What is the answer of Peter? పేతురు పలికేటువంటి సమాధానం ఏమై ఉన్నది? I am even ready to go with you to prison or to die. చెరసాలకైనను మరణంలోనైనను నేను నీతో వస్తాను, రావడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలియజేస్తాడు. But what happened? కానీ అక్కడ ఏం జరిగింది? As Jesus said, యేసుక్రీస్తు వారు చెప్పిన విధంగా Peter denied Jesus 3 times. పేతురు యేసుక్రీస్తు వారిని ముమ్మారు నీవెవరో నేను ఎరుగను అని ఆయన చెప్పి ఉన్నాడు. After he repented, he lived a very wonderful life. He did good service to the church, but I am not talking about it. What I am talking about here is Jesus knows our exact condition. అయితే పేతురు మారు మనసు పొందిన తర్వాత ఎంతో చక్కటి జీవితాన్ని జీవించి ఉన్నాడు. దానిని గూర్చి నేను మాట్లాడడం లేదు, కానీ దేవునికి ఖచ్చితమైనటువంటి మన పరిస్థితులు గూర్చి తెలుసు. And I want you, or God wants each one of us to realize our condition now. నేను అదే విధంగా, లేదంటే దేవుడు మనము ఏ పరిస్థితులలో జీవిస్తూ ఉన్నామో తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. Do you think you are rich? నీవు ధనికుడవని నీవు అనుకుంటూ ఉన్నావా? Do you think you have acquired enough wealth? తగినంత ధనమును నీవు సంపాదించుకొని ఉన్నావని అని భావిస్తూ ఉన్నావా? And do you think that you do not need anything in life? నీ జీవితంలో నీకు కొదువేమీ లేదు అని నువ్వు అనుకుంటూ ఉన్నావా? Let me tell you, in our spiritual life, we can never be satisfied. నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను, ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నటికీ మనము తృప్తి నొందలేము. Because the sanctification, the process of sanctification is a lifelong process. ఎందుకంటే మనలను మనము పవిత్రపరుచుకొనుట అనే ఈ యొక్క విధానము జీవిత కాలము ఉండేటటువంటి విధానము. As you spend more time with Jesus, మనము దేవునితో ఎక్కువ సమయము గడపవలసి ఉన్నది. you will like to spend some more time with Jesus. ఎందుకంటే ఆ సమయం గడిపిన తర్వాత ఇంకొంత సమయం గడపాలనే భావన మనము కలిగి ఉంటాము. Never be satisfied with the time that you are spending with Jesus. దేవుడితో గడిపినటువంటి సమయమును గూర్చి ఎప్పుడూ మీరు తృప్తి నొందవద్దు. Be rich in spiritual life. ఆధ్యాత్మికంగా మీరు ధనికులై ఉండండి. Be wealthy in spiritual things. ఆధ్యాత్మికమైనటువంటి విషయములలో మీరు సంపదను కలిగి ఉండండి. And even I want you to tell you, I do not need anything, but not right now. అయితే నాకు కొదువేమీ లేదు అనే విషయాన్ని కూడా మీరు చెప్పొచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాదు. When you go to heaven. పరలోకముకు వెళ్ళిన తర్వాత నాకు కొదువేమీ లేదు అనే విషయాన్ని మీరు చెప్పవచ్చు. But even when God used such a harsh words to understand the condition of the church, He was still giving them a chance, a last chance for this church. అయితే అంత కఠినమైనటువంటి మాటలను దేవుడు పలికి ఉన్నా కూడా మరి యొక్క అవకాశాన్ని, చివరి అవకాశాన్ని వారికి దేవుడు అందజేసి ఉన్నాడు. He said, you are in lukewarm state and I am about to spit you out of my mouth. నీవు నిలువెచ్చని పరిస్థితులలో ఉన్నావు, నా నోటి నుంచి ఉమ్మివేయటకు నేను సిద్ధముగా ఉన్నాను. And here in verse 18 he says, I counsel you to buy from me gold refined in the fire, so that you can be rich, and white clothes to wear, so that you can cover your shameful nakedness, and salve to put on your eyes, so that you can see. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటయు వేయబడిన బంగారమును, నీ
సిగ్గు కనబడుకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. So we will see what this gold, white cloth and the salve is all about. Then we will finish our message for today. అయితే ఈ యొక్క బంగారము, తెల్లని వస్త్రములు, ఈ కాటుకను గూర్చి మనము తెలుసుకొని ఈ రోజు మన వర్తమానమును Three ముగించబోతున్నాము. things God is counseling to the Laodicean church. 3 విషయములను గూర్చి లవొదికయ సంఘమునకు దేవుడు ఉపదేశమును ఇస్తూ ఉన్నాడు. First one, gold refined in the fire. అయితే అగ్నిలో పుటవేయబడినటువంటి బంగారము. We all know that gold is a very precious metal. మనందరికీ తెలుసు బంగారము ఎంతో విలువైనటువంటి వస్తువు. As soon as you listen to the metal or word gold, what is the incident that we remember from the Bible? అయితే బంగారము అనే పదమును విన్నప్పుడు వెంటనే పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీ మదిలోకి వచ్చే ఆలోచన ఏమై ఉన్నది? I know each one may remember some incidents. అయితే మీలో చాలా మంది చాలా రకములైనటువంటి ఆలోచనలు మీ మదిలోకి వస్తాయి. But I remember 2 things. కానీ 2 సన్నివేశాలు మాత్రం నాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. First one is the entire most holy place in the temple is made out of gold, even the walls. అయితే ఆ యొక్క గుడారములో అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా బంగారముతో తయారు చేయబడి ఉన్నాయి. గోడతో సహా బంగారముతో తయారు చేయబడి ఉన్నది. And one more incident is the New Jerusalem is made out of gold. తరువాత నూతన యెరూషలేము పట్టణము కూడా అంతా బంగారముతో తయారు చేయబడి ఉంటుంది. But God is not talking about the metal here. కానీ దేవుడు వస్తువుని గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. He is using this metal to represent something else. ఈ యొక్క వస్తువును వేరే విషయమునకు సూచనప్రాయంగా ఉపయోగిస్తూ ఉన్నాడు. It is man's character. ఈ యొక్క వస్తువును మనుష్యుని యొక్క గుణముతో పోలుస్తూ ఉన్నాడు. We will read Job chapter 23 verse 10. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము మనం చూద్దాము. I am reading the last part. When he has tested me, I shall come forth as gold. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడును. So here Job is telling, we all know the condition of Job. మనందరికీ యోబు యొక్క పరిస్థితి సుపరిచితమే. Satan tempted him so much. సాతానుడు యోబుని ఎంతో శోధించి ఉన్నాడు. And he understood that it was a testing time for him. ఆయనకు అది శోధన కాలమని ఆయన గ్రహించి ఉన్నాడు. And he was telling that when God tests me, after he finished the testing, he will come forth as a gold. అయితే ఆయన దేవుడు నన్ను శోధించిన తరువాత బంగారము వలె నేను కనబడతానని చెప్తూ ఉన్నాడు. And here what God is suggesting to the church of Laodicea is to have a perfect character. అయితే లవొదికయ సంఘానికి దేవుడు ఏమని ఉపదేశిస్తూ ఉన్నాడంటే చక్కటి స్వభావమును గుణమును కలిగి ఉండాలని ఉపదేశిస్తూ ఉన్నాడు. And when it comes to character, it is filled with faith and obedience. గుణమును గూర్చి మనము మాట్లాడుకున్నప్పుడు చక్కటి గుణములో విధేయత, విశ్వాసము బహుగా ఉంటాయి. We need to have full of faith and we need to show perfect obedience to God. మనకు విశ్వాసముతో పాటు దేవుని పట్ల సంపూర్ణ విధేయత కనబరచాలి. And God tests our character by testing our faith and obedience. దేవుడు మన యొక్క విశ్వాసమును, మన యొక్క విధేయత ద్వారా మన యొక్క గుణమును శోధిస్తాడు. You all know that God tested few people in the Bible. మనందరికీ తెలుసు దేవుడు పరిశుద్ధ గ్రంథములో కొందరు వ్యక్తులను ఆయన పరీక్షించి ఉన్నాడు. Here he allowed Satan to test Job. ఇక్కడ సాతానుడు యోబును శోధించడానికి దేవుడు అనుమతించి ఉన్నాడు. But God tested Abraham when God asked Abraham to sacrifice his son Isaac. అబ్రహామును తన కుమారుణ్ణి అర్పించమని దేవుడు అబ్రహామును పరీక్షించి ఉన్నాడు. And God tested the faith of Abraham. అబ్రహాము యొక్క విశ్వాసమును దేవుడు పరీక్షించి ఉన్నాడు. And even when it comes to obedience, God tests each one of us. అయితే విధేయత గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మనందరినీ పరీక్షిస్తూ ఉన్నాడు. But today, God's people
The people who call themselves as Christians, as the followers of Christ, they say we do not need to obey God or His commandments. అయితే క్రైస్తవులు అని చెప్పుకునేటటువంటి ప్రజలు ఈ రోజున దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులుగా ఉండాల్సినటువంటి అవసరం లేదు అని వారు చెప్తూ ఉన్నారు. That's why God says the Laodicean church is in lack of good character or perfect character. అందుకనే దేవుడు లవదీకియా సంఘము దగ్గర మంచి గుణము కొదువై ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాడు. Let me tell you, God is not concerned about how much gold you have in the house or on your body. అయితే నీ దేహము పైన నీ ఇంటి లోపల ఎంత బంగారము నీ దగ్గర ఉన్నదని దేవుడు పరిగణంలోకి తీసుకోవడం లేదు. God is concerned only about your character, how perfect you are. కానీ దేవుడు నీవు ఎంత సంపూర్ణముగా ఉన్నావు, నీ గుణము ఎంత సంపూర్ణముగా ఉన్నదని గూర్చి మాత్రమే ఆయన పరిగణంలోకి తీసుకుంటూ ఉన్నాడు. God is not worried about your crores or lakhs in your bank account or in your house. God is worried only about your character. నీ బ్యాంకు ఖాతాలో ఉన్నటువంటి లక్షల రూపాయలను దేవుడు పరిగణంలోకి తీసుకోవడం లేదు, కానీ నీ గుణము ఎంత చక్కగా ఉన్నదో అని మాత్రమే ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. God is not He is not looking at you, the luxury life that you live, costly cars or costly phones or whatever the material that you use. God is looking about your character. దేవుడు నీవు ఎంత సౌకర్యవంతంగా జీవిస్తూ ఉన్నావు, ఎంత ఖరీదైన బంగ్లాలో వాహనాలలో నీవు జీవిస్తూ ఉన్నదని నాని గూర్చి పరిగణంలోకి తీసుకోవడం లేదు. కేవలము నీ యొక్క గుణమును మాత్రమే ఆయన పరిగణంలోనికి తీసుకుంటూ ఉన్నాడు. How is our character? మన గుణము ఏ విధంగా ఉన్నది? How is our character? మన స్వభావము ఈ రోజున ఏ విధంగా ఉన్నది? I want to read one statement from Mrs. White's book, Education, chapter 57. This is a very popular statement that we use. అయితే ఎల్ఎన్జి వైటమ్మ గారు రాసినటువంటి పుస్తకం నుంచి ఎంతో సుపరిచితమైనటువంటి వాక్యాలను నేను చదివి వినిపిస్తాను. The greatest want in this world is the want of men. ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప అవసరము మనుష్యుల యొక్క అవసరము. Men who will not be bought or sold. కొనుటకు గాని అమ్ముటకు గాని లోను కానటువంటి మనుష్యులు. Men who in their inmost souls are true and honest. మనుష్యులు ఎవరైతే వారి హృదయాంతరంగములలో నమ్మకముగా విశ్వాసముగా ఉన్నారో. Men who do not fear to call sin by its right name. పాపమును ఇది పాపము అని పిలువుటకు భయపడని వారు. Men whose conscience is as true to duty as the needle to the pole. మళ్ళీ చెప్పండి. People whose conscience is as true to the duty as needle to the pole. అయితే మనుషులు వారి యొక్క బాధ్యత పట్ల సూది ఏ విధంగా ఉంటుందో అంతే ఖచ్చితముగా ఉంటారు. Men who will stand for what is right though the heavens fall. పరలోకములు విరిగి పడినా కూడా వారు నిజమని నమ్మిన దాని పట్ల నిలబడే వారి యొక్క అవసరము ఈ లోకములో ఉన్నది. This is the character that God is looking upon us. ఈ లక్షణాలు ఉన్నటువంటి గుణమును మనము కలిగి ఉండాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. And she says it cannot be happen miraculously. కానీ అద్భుత రీతిగా ఒక్క రోజులో జరిగేటటువంటి సంఘటన కాదు ఇది. In fourth para she says such character is not a result of accident. అయితే ఇటువంటి గుణము ప్రమాదవశముగా మనకు వచ్చేది కాదు. A noble character is a result of self discipline. అయితే ఇటువంటి గొప్ప గుణము మనము A noble character is the result of self discipline. ఇటువంటి గొప్ప గుణము మనము వ్యక్తిగతంగా ఎంతో క్రమశిక్షణ కలిగి జీవిస్తేనే మాత్రము లభించేది. The surrender of self for the service of God unto man. దేవుని యొక్క పరిచర్య కొరకు వ్యక్తిగతంగా మనము అర్పించుకున్నప్పుడు మాత్రమే వృద్ధి చెందే గుణం ఇది. How is our character? మన గుణము ఏ విధంగా ఉన్నది? Are we bought and sold sometimes? Are we bought or sold sometimes? మనము మనలను మనము కొనుటకు అమ్ముటకు మనము వీలుగా ఉంచుకున్నామా? Are we true and honest?
మనము నిజాయితీగా నమ్మకముగా మనం ఉన్నామా? Are we calling sin by its right name? పాపమును ఇది పాపము అని తెలియజేయుటకు మనము భయపడకుండా ఉన్నామా? Or are we, when we are doing our duty? మన యొక్క బాధ్యతను మనము ఖచ్చితంగా నెరవేరుస్తూ And ఉన్నామా? can we stand firm for what is right even the heavens fall? సత్యము కొరకు పరలోకములు విరిగిపడినా సరే మనము నిలబడి ఉన్నామా? God is expecting us to have such a character. ఇటువంటి గుణాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. That's why he is telling to buy gold refined in fire. అందుకనే దేవుడు అగ్నిలో వేయబడినటువంటి బంగారమును నా యొద్ద తీసుకోమని తెలియజేస్తూ ఉన్నాడు. Let's go to the second one. White clothes to wear. ధరించుటకు తెల్లటి వస్త్రములను గురించి మనం తెలుసుకుందాము. We all know white represents purity, the color of white. మనందరికీ తెలుసు తెల్లటి రంగు అంటే పరిశుద్ధతకు సూచన అని. Isaiah 61:10 says, white refers to the righteous life. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనములో తెలుపు అంటే నీతికి సూచన. Revelation 19:7 says that white clothes represents the good deeds of the righteous. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7-8 వచనములు తెల్లటి వస్త్రములు అనగా మంచి కార్యములకు గుర్తు. But how can we have these white robes? కానీ ఈ తెల్లటి దస్త్రములు మనము ఏ విధంగా ధరించుకోనగలము? Revelation chapter 7. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము I am reading verse 9. 9వ వచనము. Here an angel is telling John regarding a group of people, and he says, these are the people clothed with white robes with palm branches in their hands, and they are the people who wash their robes in the blood of Jesus, in the blood of Lamb. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములలో నుండియు ప్రతి వంశములో నుండియు ప్రజలలో నుండియు ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమావేశమును కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడి. We will read verse 14 too. 14వ వచనం కూడా మనం చూద్దాము. And washed their robes and made them white in the blood of the Lamb. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. So when Jesus is telling to wear white clothes, he was telling to wash our sinful life in his blood. అయితే తెల్లని వస్త్రములు ధరించుకొనవలని యేసుక్రీస్తు వారు మనకు తెలియజేస్తూ ఉన్నప్పుడు దాని అర్థము మన పాపములను ఆయన రక్తములో కడుక్కొనమని అర్థము. In other words, he is asking us to repent and leave that sinful life and start a new life. మరి ఒక విధంగా మనము ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే పాపపు జీవితమును విడిచిపెట్టి మారు మనస్సు పొంది నూతన జీవితాన్ని మనము ప్రారంభించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. This is the problem of the Laodicean church. లౌదీకియా సంఘములో ఉన్నటువంటి సమస్య ఇదే అయి ఉన్నది. They do not have white clothes. వారి యొద్ద ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు లేవు. You may read Bible for 100 times. పరిశుద్ధ గ్రంథాన్ని మీరు 100 సార్లు చదవవచ్చు. But if you do not have white clothes, or if you do not wash your sinful life in the blood of Jesus, you are living a waste life. కానీ నీ యొక్క పాపపు జీవితమును క్రీస్తు యొక్క రక్తములో నీవు ఉతకలేనట్లయితే నీవు వృధా జీవితాన్ని జీవిస్తున్నవాడవే. You can pray for hours together, గంటల కొలది ప్రార్థనలో నీవు ఉండవచ్చు. but you have not washed your sinful life in the blood of Jesus. I feel that you are lost. As Jesus said, we are naked, poor and blind. కానీ మన యొక్క పాపపు జీవితాన్ని క్రీస్తు యొక్క రక్తంలో మనము ఉతకలేనట్లయితే మనము నశించిపోయిన వారము. యేసుక్రీస్తు వారు చెప్పిన విధంగా మనము దిగంబరులము, గుడ్డివారము. Do you know why Jesus is asking us to buy white clothes from him? ఎందుకు యేసుక్రీస్తు వారు తన యొద్ద నుంచి తెల్లని వస్త్రములు కొనుక్కోవాలని దేవుడు ఎందుకు చెప్తూ ఉన్నాడో Do తెలుసా? you know what is the specialty of the people who are wearing this white clothes? ఈ తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి ప్రజల యొక్క ప్రత్యేకత ఏమై ఉన్నదో తెలుసా? In Revelation 7 we see a group of people. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో ఒక ప్రత్యేక జనమును మనము చూస్తూ ఉన్నాము.
From all nations, tribes, peoples, and tongues, standing before the throne of the Lamb. ప్రతి ప్రజలలో వంశములలో భాషలు మాట్లాడు వారిలో దేవుని ఎదుట ప్రజలు నిలబడి ఉన్నారు. They are standing in heaven before the throne of God. వారందరూ దేవుని యొక్క సింహాసనం ఎదుట పరలోకములో నిలబడి ఉన్నారు. So when we wear white clothes, it means that we are eligible to go to heaven. తెల్లని వస్త్రములు మనము ధరించుకున్నట్లయితే పరలోక రాజ్యమునకు వెళ్ళుటకు మనము అర్హులము అని అర్థము. But the question is, what clothes are we wearing today? కానీ మన ప్రశ్న, ఏ రంగు వస్త్రములను మనము ఈ రోజు ధరించుకొని ఉన్నాము? Are we wearing the clothes of self-righteousness? మనము నీతిమంతులు అని తెలియజేసేటటువంటి వస్త్రములను ధరించుకొని ఉన్నామా? Or are we wearing the clothes of Christ's righteousness? లేదంటే క్రీస్తుని గూర్చి తెలియజేసేటటువంటి వస్త్రములను మనం ధరించుకొని ఉన్నామా? Or have we washed our sins in the blood of Lamb? యేసుక్రీస్తు వారి యొక్క గొర్రెపిల్ల రక్తములో మన పాపములను కడిగి ఉన్నామా? Or are we still continuing our sinful life in this world? లేదంటే ఈ లోకములో అదే పాపపు జీవితాన్ని మనము కొనసాగిస్తూ ఉన్నామా? Lukewarm state is very dangerous. We do not realize our condition. నులువెచ్చని పరిస్థితులు ఎంతో ప్రమాదకరమైనటువంటిది. ఎందుకంటే ఆ పరిస్థితిలో జీవిస్తూ ఉన్నప్పుడు మన గురించి మనము తెలుసుకొనలేము. So don't deceive yourself by telling that you are okay or your condition is good. అయితే నీవు ఉన్నటువంటి జీవనము చేస్తున్నటువంటి పరిస్థితులు సరైనవే అని నీకు నీవే మోసపుచ్చుకొనకు. Let's come to God. దేవుని యొద్దకు మనందరం వద్దాము. Wash our sinful life in the blood of Jesus. మన పాపపు జీవితాలను క్రీస్తుని యొక్క రక్తంలో మనము కడుక్కుందాము. And wear that white clothes. తరువాత ఆ తెల్లని వస్త్రములను ధరించుకుందాము. The last thing, salve to put on your eyes so that you can see. తరువాత నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని దేవుడు చెప్తూ ఉన్నాడు. Here this salve, he is not talking about the literal salve. He is talking about something that will help us to discern between good and evil. అయితే కాటుక అని దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగానే మనము కాటుక పెట్టుకోవాలని కాదు, కానీ మంచికి చెడుకు వ్యత్యాసాన్ని తెలుసుకొనగలిగే దానిని గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. True discernment. నిజమైనటువంటి దృష్టి. True spiritual discernment. నిజమైనటువంటి ఆధ్యాత్మిక వెలుగు. Do you know when will it happen? అది ఎప్పుడు సంభవిస్తుందో మీకు తెలుసా? John 16:13. యోహాను 16వ అధ్యాయము 13వ వచనము. When he comes, he will guide you into all the truth. He is talking about the Holy Spirit. These are the words of Jesus. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నట్లయితే అన్ని విషయములలో ఆయన మనలను నడిపిస్తాడు. He will guide us into all truth. సత్యములోనికి ఆయన మనలను నడిపిస్తాడు. So the eye salve that God is speaking here is about Holy Spirit. అయితే ఇక్కడ కళ్ళ కాటుక అని దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. Today the Laodicean church lacks Holy Spirit. I'm sorry to say this. ఈ రోజు లవదీకియా సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు కొదువై ఉన్నాడు. ఈ విషయము తెలియజేయుటకు నేను చింతిస్తూ ఉన్నాను. That's why God says, you buy eye salve from me. అందుకనే నీకు దృష్టి కలిగినట్లు కళ్ళ కాటుకను నా యొద్ద కొనుక్కోమని దేవుడు చెబుతూ ఉన్నాడు. Holy Spirit is very important in one's life. ఒకరి జీవితంలో పరిశుద్ధాత్మ అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. In other words, only when we have the baptism of Holy Spirit, we will go to heaven. ఇంకొక మాటల్లో మనము చెప్పుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిజము మనము పొందుకున్నట్లయితేనే పరలోక రాజ్యానికి మనం వెళ్తాము. Don't be confused. When I said baptism of Holy Spirit, I am not talking about shouting or dancing or speaking in prophecies. అయితే పరిశుద్ధ దేవుని యొక్క బాప్తిజము అంటే గట్టిగా కేకలు వేస్తూ గంతులు వేస్తూ ఉండటము కాదు, గాని Baptism of Holy Spirit means having a new life. పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిజం అంటే నూతన జీవితాన్ని పొందుకొనుట. Having a life of love, joy, peace. మన జీవితంలో శాంతి, సమాధానము, సంతోషములను కలిగి ఉండుట. Gentleness, kindness and faithfulness.
మన జీవితంలో నమ్మకము, విశ్వాసము, దయ కలిగి ఉండుట. When we have the baptism of Holy Spirit, we will have all the fruit of the Spirit in our lives. మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిజం మనం పొందుకున్నట్లయితే అన్ని ఆత్మ ఫలములు మన జీవితంలో ఉంటాయి. Even Jesus stressed how important it is to have the baptism of Holy Spirit. యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిజం ఎంత ప్రాముఖ్యమైందో మనకు తెలియజేసి ఉన్నాడు. When the great leader Nicodemus came to Jesus, Jesus tells him like this. అయితే ఆ గొప్ప నాయకుడైనటువంటి నికోదిమ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఈ విధంగా చెప్పి ఉన్నారు. John 3:5. యోహాను 3వ అధ్యాయము 5వ వచనము. This is the last Bible verse for today. Verily, verily, I say unto thee, except a man is born of water and of spirit, he will not enter into the kingdom of God. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. And Jesus knows how important it is to have Holy Spirit. That's why he is warning the last church to buy Holy Spirit from him. అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాముఖ్యత యేసుక్రీస్తు వారికి తెలుసు కాబట్టి చివరి సంఘమైనటువంటి లవదీకియాకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి నా యొద్ద నుంచి తీసుకోమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. Dear members, I want you to examine our lives. ప్రియమైన సంఘస్థులారా, మన జీవితములను మనము పరీక్షించుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. We are very faithful in keeping the fourth commandment. 4వ ఆజ్ఞను పాటించటంలో ఎంతో విధేయతను మనం కనబరుస్తూ ఉన్నాము. We are very faithful in returning the tithe. దశమ భాగమును ఇచ్చుటలో ఎంతో విశ్వాసముతో మనము ఉన్నాము. We are very faithful when it comes to few things. కొన్ని విషయముల దగ్గరికి మనం వచ్చినప్పుడు ఎంతో నమ్మకముగా వాటిని మనము అమలు చేస్తూ ఉన్నాము. But do we have the baptism of the Holy Spirit? కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిసము మనము పొందుకొని ఉన్నామా? When Jesus was baptized in the scriptures, it is said that a dove, Holy Spirit came in the form of dove. అయితే యేసుక్రీస్తు వారు బాప్తిసము పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురము రూపంలో వచ్చి ఉన్నాడని మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. And God is interested to give us Holy Spirit. మనకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దేవుడు ఇవ్వాలని ఆసక్తి కలిగి ఉన్నాడు. And are we asking God for Holy Spirit? పరిశుద్ధాత్మ దేవుని కొరకు మనము దేవుణ్ణి అడుగుతూ ఉన్నామా? When is the last time that you asked that God, I do not want anything in this world, I just want your Holy Spirit, kindly give me your Holy Spirit. చివరిసారిగా మనము ఎప్పుడు ఈ లోకములో నాకు ఏది అవసరం లేదు, కేవలము పరిశుద్ధాత్మ దేవుని యొక్క తోడు నాకు కావాలి అని ఎప్పుడు చివరిసారిగా అడిగి ఉన్నాము? Many times we ask God for all the earthly and worldly things. చాలా సార్లు దేవుణ్ణి మనము లోకానుసారమైనటువంటి విషయములను గూర్చి అడుగుతూ ఉంటాము. But let me tell you that God is more interested in our spiritual life. కానీ దేవుడు మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని గూర్చి మాత్రమే ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. God wants to help us, or God wants to make us rich in our spiritual life. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనలను ధనికులుగా మార్పు చెందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. What is our decision? ఎటువంటి నిర్ణయాన్ని మనం ఈ రోజు తీసుకొనబోతూ ఉన్నాము? God says he wants us to buy from him three things: gold, which represents perfect character, and the second one is white clothes, which represents the righteous life, and the third one is eisal, which is of Holy Spirit. దేవుడు ఈ రోజున బంగారము అంటే సంపూర్ణ గుణము, తెల్లటి వస్త్రములు అంటే నీతితో జీవించినటువంటి జీవితము, లేదంటే కాటుక అంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఈ మూడిటిని దేవుడు తన యొద్ద నుంచి కొనాలని మనకు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా మనము స్పందిస్తూ ఉన్నాము? Only Jesus can give us all these things. ఈ మూడు విషయములను కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే మనకు ఇవ్వగలరు. Our spiritual life cannot be cherished by watching all the unwanted and unnecessary things in the internet. మనకు అంతర్జాలంలో లభించేటటువంటి వినోదభరితమైనటువంటి సన్నివేశాలను, చిత్రాలను చూసి ఆధ్యాత్మికంగా మనము వృద్ధి చెందలేము. Our spiritual life will be enhanced only when we spend time with Jesus.
యేసుక్రీస్తు వారితో సమయము గడిపినప్పుడు మాత్రమే మన ఆధ్యాత్మిక జీవితము వృద్ధి చెందుతుంది. So let's spend time with Jesus. కాబట్టి దేవునితో సమయాన్ని మనము గడుపుదాము. Let's have perfect character. సంపూర్ణమైనటువంటి స్వభావాన్ని మనము కలిగి ఉందాము. Let's have righteous life. నీతి జీవితాన్ని మనము కలిగి ఉందాము. Let's have Holy Spirit. పరిశుద్ధాత్మ దేవునితో మనము ఉందాము. What else do we need when we have perfect character, righteous life and Holy Spirit? I don't think we need anything else in this world. సంపూర్ణమైనటువంటి గుణము, నీతి జీవితము, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ మూడు మనతో ఉన్నట్లయితే ఇంకా ఈ లోకంలో మనకు ఏమి కొదువై ఉన్నాయి? May God help us to have all these things so that when He comes second time, we'll be perfect and we will have Holy Spirit and we'll be with Him in heaven. ఈ మూడు విషయములు మనతో ఉండి దేవుడు వచ్చినప్పుడు మనకు సహాయం చేయనుగాక. Thank you all. అందరికీ వందనములు.